హాయ్ వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు బటర్ మసాలా పాప్కార్న్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది. మనం ఈవినింగ్ కానీ మనం టీవీ చూస్తూ కూడా పిల్లలు తింటుంటారు కదా, అలాంటప్పుడు ఇలాంటివి చేసి పెడితే బెటర్. ఊరికే ఆయిల్ ఫుడ్ చేసే బదులు ఇలాంటివి చేసి పెడితే హెల్త్కి కూడా మంచిది, చాలా బాగుంటాయి. మనం పిల్లలు తినాలనుకుంటే కారం అది తినద్దు అనుకుంటే కారం వేయకుండా ఒకసారి చాట్ మసాలా, ఒకసారి ఆమ్చూర్ పౌడరు, అలా డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి చేసి పెడితే చాలా బాగుంటాయి. ఒకసారి చేసి చూడండి. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎయిర్ టైట్ పెట్టేసి మూత పెట్టేస్తే మనకు 1 వీక్ వరకైనా మెత్తబడకుండా ఉంటాయి. ముందుగా మూకుల్లో ఒక 2 స్పూన్ల వరకు బటర్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 స్పూను ఉప్పు కారం కలిపింది వేస్తున్నాను. ఒక 1/2 స్పూను ఆమ్చూర్ పౌడర్, ఒక 1/2 స్పూను చాట్ మసాలా, ఈ 3 ఇందులో వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇవి పాప్కార్న్ ముక్కలు ఇవి వేసేసుకోవాలి. 1 కప్పు వరకు. ఒక్క నిమిషం కలుపుకోవాలి వీటిని. ఇప్పుడు మూత పెట్టేసి వీటిని వేగనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ వేగితే మొత్తం పాప్కార్న్ అవుతాయి. ఇలా ఒక 3-4 మినిట్స్ మనం మూత పెట్టి వేయిస్తే ఇలా చక్కగా వేగిపోతాయి. ఇవి కొంచెం మనం నార్మల్ టెంపరేచర్కి రాగానే ఇలా ఏదైనా ఒకటి ఎయిర్ టైట్ డబ్బా తీసుకొని చల్లబడినాక ఇందులో వేసి మనం టైట్గా మూత పెట్టేస్తే 1 వీక్ వరకైనా పాడవకుండా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్ లాగా కానీ ఊరికే ఆయిల్ ఫుడ్ బయటవి మైదా పిండితో చేసేటివి కాకుండా ఇలా ఇస్తే బాగుంటుంది. మనం తినడానికి కూడా మంచి డైజెషన్ అవుతుంది, ఫైబర్ చాలా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మసాలాలు కూడా మనం మార్చి వేసుకోవచ్చు. పిల్లలకు కూడా డిఫరెంట్ టేస్ట్లు డిఫరెంట్ మసాలాలతో చేసి ఇవ్వచ్చు. చాలా బాగుంటాయి, సరదాగా తినొచ్చు. ఒకసారి చేసి చూడండి. బటర్ మసాలా పాప్కార్న్ రెడీ అయిపోయింది.